బాలు, నువ్వేంటి ఈ టైంలో? వేద ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను వచ్చాను. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అదే తెలియడం లేదు. తన ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నాను, తన కాలేజ్ నుంచి వెళ్ళిపోయిందన్నారు. నీకేమన్నా తెలుస్తుందేమోనని. యాక్చువల్లీ ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉంది కెమిస్ట్రీ ల్యాబ్లో. అది అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. కానీ వేద తన ఫోన్ ల్యాబ్లో మర్చిపోయిందని మళ్ళీ వెనక్కి వెళ్ళింది. నేను కాసేపు వెయిట్ చేశాను, కానీ ఈలోపు విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వేద వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నేను వచ్చేసాను. నాకు తెలిసి వచ్చేసుంటుంది. లలిత ఆంటీ ఇంకా శివరామరాజు అంకుల్ కూడా ఫోన్ చేశారు, నేను చూసుకోలేదు. దీని గురించేనా? ఏమైంది? ఇంకా ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? అయ్యో, తీయండి, ఎవరైనా ఉన్నారా? శబ్దాలు వస్తున్నాయి. పాప తలుపులు కొడుతున్నట్టుంది. బాగా ఇబ్బంది పడుతుందేమో పాప. మనం వదిలిన గ్యాస్ మామూలుదా? ఆ పిల్ల కొంచెం బలమైంది అనుకుంటా, అందుకే ఇంకా ఆగి ఉంది. కానీ వేరే వాళ్ళైతే ఈ పాటికి స్పృహ తప్పి పడిపోయేవారు. మనం వదిలిన గ్యాస్ పీల్చుకొని తెల్లారేసరికి ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి? అయ్యగారు చెప్పారు కదరా, బతుకున్న జీవోత్సవంలో అయిపోతుంది. అంత అందమైన అమ్మాయి అలా అయిపోతుంది అంటే వినడానికి చాలా బాధగా ఉందన్నా. ఏంట్రోయ్, అదేదో నీ మరదలు నీ సిస్టర్ అన్నట్టు అంత జాలి చూపిస్తున్నావు? చిచ్చి, సిస్టర్ ఏంటన్నా? బూతు పదం, మరదలను. ఎలాగో అమ్మాయి జీవోత్సవం అయిపోతుంది కాబట్టి మన లైఫ్లో మన మొహాలకి అలాంటి ఫిగర్ ఇప్పుడేం దొరుకుతుందంటావా? అంటే ఏంట్రా నువ్వు అనేది? ఏం లేదన్నా, ఎటు తెల్లారేటప్పటికి ఆ పిల్ల బతుకు తెల్లారిపోతుంది కదా. ఈ లోపు మనం ఎంజాయ్ చేస్తే తప్పా అని. రేయ్, ఈ విషయం అయ్యగారికి తెలిస్తే చంపేస్తారా? ఊరుకో అన్నా, మనమేమన్నా వీడియో తీసి పెడతావా ఏంటి? ఒక్కసారి ఆలోచించన్నా, ఒక్కసారి ఆ ఫిగర్ని తలుచుకో అన్నా. ఇప్పుడు చెప్పన్నా. సరే పదనరా, దాని అంతా చూద్దాం. పదరా. డోర్ తీయండి. ఏంటి, మా నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా?
వదిలేండి. గట్టి పిండానివే. ఆ గ్యాస్ పీల్చుకున్న తర్వాత లేచి నడవలేమనుకున్నాం. జింకలా పరిగెడుతున్నావు. కానీ మేం పులులం. మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. వదిలేయండి. వదలండి. పట్టుకోండి. ఆగు. రేయ్, హీరో గారు వచ్చారా? ఒకడికి నలుగురున్నాం రా. వాడిని సర్దేసి తర్వాత దీని సంగతి చూద్దాం రా. బావా, పడండి.